సీఎంఆర్ బకాయిల్లో సూర్యాపేట టాప్. 2022-23 గ్లోబల్ టెండర్ ధాన్యం బకాయి 230 కోట్లు. రబీ సీజన్ 2023-24 బకాయి 230 కోట్లు. ప్రస్తుత ఖరీఫ్ 2023-24 చెల్లించాల్సింది 343 కోట్లు. వామ్మో. గ్లోబల్ టెండర్ ధాన్యంలో కేవలం 8 మంది డిఫాల్టర్ మిల్లర్లు దోపిడీ చేసింది 273 కోట్లు. అన్నీ కలిపితే సూర్యాపేట జిల్లా మిల్లర్ల ఉండి ప్రభుత్వానికి అప్పగించాల్సింది సుమారు 1430 కోట్లంట. సివిల్ సప్లై శాఖ మంత్రి సొంత జిల్లాలో నిర్లక్ష్యం, స్తబ్దుగా అధికార జనం. మంత్రి మొత్తం మెత్తబడుతున్నారా? మొదట్లో ఉన్న జోష్ కనిపిస్తుందని చర్చ అంట. మొత్తం సూర్యాపేట టాప్ అంటండి బకాయిల్లో. సో రైస్ మిల్లుకి వెళ్ళిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్ అంటే సీఎంఆర్ అనంతరం ప్రభుత్వానికి తిరిగి రావడంలో విపరీతమైన జాప్యం జరుగుతుంది. నిలువున ప్రజాధనం దోపిడీకి గురవుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సార్లు సీఎంఆర్ రికవరీ గడువులు పెంచినా, నెలల కొద్దీ మిల్లర్లకు అవకాశం కల్పించినా కొంతమంది మిల్లర్లు కావాలనే సీఎంఆర్ను ప్రభుత్వానికి తిరిగి అప్పగించేందుకు ఇష్టపడడం లేదని తెలుస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలకులతో చేతులు కలిపి కొద్దిమంది మిల్లర్లు ఒక మాఫియా ముఠాగా తయారై ప్రజాధనాన్ని దిగమింగారు. ప్రభుత్వ ధాన్యాన్ని బియ్యంగా మార్చుకొని సదరు బియ్యాన్ని వయా కాకినాడ పోర్టు మీదుగా దేశం దాటించేశారు. ఆ తర్వాత కోట్లాది రూపాయలు అప్పనంగా దోచుకున్నారు. ఆ డబ్బుతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పెద్ద పెద్ద హోటళ్ళు పెట్టేశారంట. కేవలం 8 మంది డిఫాల్ట్ మిల్లర్లు దోపిడీ చేసిన ప్రజాధనం విలువ 273 కోట్లు అంటండి. కేవలం 8 మంది దగ్గరే ఇంత. సూర్యాపేట జిల్లాలోని కొద్దిమంది మిల్లర్ల దోపిడీని పరిశీలిస్తే తిరుమలగిరి మండల కేంద్రానికి చెందిన సంతోష్ రైస్ ఇండస్ట్రీస్, రఘురామ, హర్షిత, శ్రీ లక్ష్మీ ట్రేడర్స్ అనే ఈ 4 రైస్ మిల్లులను తెరవెనుక బినామీ పేర్లతో ఆపరేట్ చేసింది ఒకే ఒక మిల్లర్. ఇందులో సంతోష్, రఘురామ మినహాయిస్తే మిగిలిన హర్షిత, శ్రీలక్ష్మీ ట్రేడర్స్ అనేవి 2 కూడా అతి చిన్న చిన్న రైస్ మిల్లులు. ఈ రెండింటిని కలిపి వాటి భూమి విస్తరణలో సహా వేలం వేసి అమ్మినా కూడా 10 కోట్లు విలువ చేయవు. మరి ఇలాంటి డబ్బు మిల్లుల ఈ డబ్బా మిల్లులకు నాటి అధికారులు కోట్లాది విలువైన సీఎంఆర్ ధాన్యం ఎలా కేటాయించారు? ప్రభుత్వ రంగ సంస్థలైన ఏసీబీ, సిబిఐ లాంటి సంస్థలు దీనిపై విచారణ జరిపితే ఈ ప్రజాధనం రికవరీ కాదు. కేవలం 2022-23 గ్లోబల్ టెండర్కు చెందిన ప్రభుత్వ ధాన్యం ఈ 4 మిల్లుల బకాయి పరిశీలిస్తే సంతోష్ రైస్ ఇండస్ట్రీస్ 59 కోట్లు, రఘురామ 61 కోట్లు, హర్షిత 9 కోట్ల 83 లక్షలు, శ్రీ లక్ష్మీ ట్రేడర్స్ 9 కోట్ల 57 లక్షలు. ఇక ఇదే మాదిరిగా దోపిడీ తెగబడ్డ మరో 4 మిల్లర్ల బకాయిలు చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. శ్రీ సంతోష్ పారాబాయిల్డ్ గడ్డిపల్లి 47 కోట్లు, తిరుమల రైస్ కార్పొరేషన్ దిర్శంచర్ల 32 కోట్లు, ఎంకేఆర్ బిన్ని రైస్ మిల్ గడ్డిపల్లి 20 కోట్లు, శ్రీ వెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీస్ కోదాడ 33 కోట్లు బకాయిలు ఉన్నాయి. పైన పేర్కొన్న ఈ 8 మంది మిల్లర్లు మాయం చేసిన గ్లోబల్ టెండర్ ప్రభుత్వ ధాన్యం విలువ అక్షరాల 273 కోట్లు. ఇవి కాక గతంలో మిగిలిన ఇతర సీజన్ల బకాయిలు అలాగే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ రికవరీ యాక్ట్ను ప్రయోగించిందని, ఇందులో పలువురు మిల్లర్లు ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో కేసులు వేస్తున్నారు. ఎలాగైనా 273 కోట్లు ప్రభుత్వానికి తిరిగి చెల్లించకుండా తప్పించుకునే విధంగా మిల్లర్లు వ్యవహరిస్తున్నారని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే సూర్యాపేట జిల్లా 2022-23 గ్లోబల్ టెండర్ ధాన్యం బకాయిలు మొత్తం 530 కోట్లు కాగా, గత రబీ సీజన్ అంటే 2023-24 సీఎంఆర్ బియ్యం బకాయిలు 230 కోట్లు. దీనికి మార్చి 17 వరకు చివరి గడువుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ లోపల అధికారులు వీళ్ళ నుండి ఇంత మొత్తంలో బకాయిలు రాబడతారనేది కల మాత్రమే. అయితే గడిచిన ఖరీఫ్ 2023-24 సీఎంఆర్ బకాయిలు 340 కోట్ల వరకు చెల్లించాల్సి ఉండగా దానికి ఇంకా కొంత సమయం ఉందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాల వారీగా పరిశీలిస్తే అత్యధికంగా గ్లోబల్ టెండర్ ధాన్యం బకాయిల్లో సూర్యాపేట టాప్ అంట. పైగా మంత్రి జిల్లా సివిల్ సప్లై శాఖ అధికారుల నిర్లక్ష్య ధోరణి వల్ల పౌర సరఫరాల శాఖ మంత్రి సొంత జిల్లాలోనే సీఎంఆర్ బకాయిలు కానీ 2022-23 గ్లోబల్ టెండర్ ధాన్యం ఇక్కడ మిల్లర్ నుండి తిరిగి రాబట్టడంలో జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైన స్పష్టమవుతుంది. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కోట్లాది రూపాయల విలువైన సీఎంఆర్ బకాయిలు మంత్రి సొంత జిల్లాలో ఉండడం విచారకరం. అధికారుల నిర్లక్ష్య వ్యవహారం వెనకాల లక్షలాది రూపాయల ముడుపుల భాగోత్వం కొనసాగుతున్న ప్రచారం జరుగుతుంది. సీఎంఆర్ బియ్యం రికవరీ విషయంలో ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడి గురవుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం మొదట్లో డిఫాల్ట్ మిల్లర్లపై చూపించిన కఠినత్వం ప్రస్తుతం అంతగా కనిపించకపోవటం, మంత్రి ఉత్తమ్ కూడా కాస్త మెత్తబాటుగా కనిపిస్తున్న ఇక్కడ మిల్లర్లు తీవ్రంగా చర్చించుకుంటారంట. ఒక్క ఈ జిల్లాలోనే అది కూడా కేవలం 8 మంది దగ్గర 273 కోట్లు ఉందంటండి. ఎప్పుడు రికవరీ చేస్తారు ఇది? మంత్రి ఇలాక మళ్ళీ పైగా ఇది